ఈ ఇయర్ రాఖీకి ఐ వాస్ సో 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 హ్యాపీ. ఇది రాఖీ పార్ట్ 1, ఇంకో పార్ట్ ఉంది. అండ్ ఎందుకంటే నేను కట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి రాఖీ కట్టేశాను. ఈ అన్నయ్య అయితే చరణ్ అన్నయ్య, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రదర్స్ అనే చెప్పాలి. అంత బాగా చూసుకుంటాడు. రీసెంట్గా పరిచయమైన చాలా క్లోజ్ అయిపోయాం మేమిద్దరం. నెక్స్ట్ మన్మధరావు అన్నయ్య. నేను నెక్స్ట్ నుంచి కాలేజ్కి వెళ్ళను కాబట్టి ట్యూస్డేనే కట్టేశాను అనమాట రాఖీ. ఈ మన్మధరావు అన్నయ్య గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. సార్గా పరిచయమైన ఒక బెస్ట్ బెస్ట్ బ్రదర్ అయిపోయాడు నాకు. చాలా బాగా చూసుకుంటాడు అన్నయ్య. అండ్ నెక్స్ట్ సాయి అన్నయ్య. ఫ్యామిలీలో నాకున్న బ్రదర్స్లో మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అన్నయ్య అని చెప్తాను నేను. ఇంకా అన్నయ్య పెళ్ళికి వెళ్ళి రాఖీ కట్టా, లైక్ ఇట్ వాస్ వెరీ స్పెషల్. అండ్ అదే ఫస్ట్ టైం కూడా. నెక్స్ట్ రాగానే మా తమ్ముడికి కూడా రాఖీ కట్టేసి, ఆల్రెడీ రాఖీ వచ్చేసింది. రెడీ అయ్యి ఉన్నా కదా, పొద్దున్నే మళ్ళీ ఏ టైంకి లెగుస్తామో అన్నట్టు మా తమ్ముడికి కూడా ఇంటికి వచ్చాక రాఖీ కట్టా. మా తమ్ముడు ఫేస్ రివీల్ ఇష్టం లేదు కాబట్టి ఫేస్ రివీల్ చేయట్లేదు. అండ్ బన్ను బ్రో గురించి చాలా చెప్పాలి, బట్ ఏం చెప్పలేను. హీఈస్ లైక్ అ బ్రదర్, ఫ్రెండ్, సపోర్టర్, వెల్ విషర్, స్ట్రెంగ్త్ అన్నీ చెప్తాను నేను. లైక్ ఆ నమ్మకం నాకు. ఇఫ్ కాల్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే సెకండ్స్లో ఆర్ సెకండ్స్లో అంటే ఎవరు రాలేదులేండి, అట్లీస్ట్ మినిట్స్లో నా దగ్గరికి వచ్చి ఆ ధైర్యం ఉంటుందన్నమాట నాకు. అండ్ నాకు బన్ను బ్రోకి ఆల్మోస్ట్ ఒక 18 to 17 years పరిచయం ఉన్నా సరే ఇదే ఫస్ట్ టైం మేము రాఖీ కట్టుకోవడం. మంచిగా అనిపించింది నాకు ఈసారి. ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. నా వాయిస్లోనే మీకు అర్థమవుతా ఉండిద్ది ఎంత హ్యాపీగా ఉన్నా అనేది. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.